ఇన్నోమాటిక్ స్టార్ట్ అయ్యి 8, 9 ఇయర్స్ అయింది. యెస్. మార్కెట్‌లో నిన్న మొన్న వచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లు కూడా రీసౌండ్ చేస్తాయి. మేము మా దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ లెవెల్‌లో కోచింగ్ ఇస్తాము అని చెప్పేసి. బట్ ఇన్నోమాటిక్స్ ఎందుకని ఆ లెవెల్ ఆఫ్ ప్రమోషన్ చేయదెప్పుడు? లైక్ బేసికల్లీ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ ఇన్నోమాటిక్స్‌ని మీరు బయట ఇన్‌స్టిట్యూట్స్‌తోని అసలు కంపేరే చేయలేరు. డెఫినెట్‌లీ. వై? బికాస్ ఇన్నోమాటిక్స్‌లో ఎవ్రీ డే మీరు చూసుకుంటే థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తుంటారు. లైక్ వీ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్. సో, ఇంత ఒక ప్రాపర్ ఎకోసిస్టమ్‌నే క్రియేట్ చేసి పెట్టాము ఇన్నోమాటిక్స్‌లో. హ్మ్. సో, మీరు చెక్ చేసుకుంటే కూడా ఈవెన్ ఎవ్రీ డే ఆన్ అన్ యావరేజ్ ఒక 25-30 కంపెనీ ఓపెనింగ్స్ రిక్వైర్మెంట్స్ మేము పోస్ట్ చేస్తుంటాం. సో, లైక్ ఇంత పెద్ద నెట్వర్క్‌ని ఇన్నోమాటిక్స్ మేము క్రియేట్ చేసి పెట్టాము. సో, దట్స్ వేర్ లైక్ మా స్టూడెంట్సే మాకు రిఫరెన్సెస్ ఇస్తుంటారు. సో, మేము బయటికెళ్ళి ప్రమోట్ చేయాల్సిన అవసరమే లేదు. హ్మ్. సో, లైక్ నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. సో, రీసెంట్‌గా ఒక లైక్ ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ. సో, హ్మ్. తను మన ఇన్‌స్టిట్యూట్‌కొచ్చారు. సో, ఆ కంపెనీ ఏందంటే మన టై అప్ కంపెనీయే. సో, ఓకే. మన స్టూడెంట్స్‌ని వాళ్ళ దగ్గర మనం ప్లేస్ చేసాము. సో, తను వాళ్ళ బాబుని జాయిన్ చేయడానికి ఇనోమాటిక్స్‌కొచ్చాడు. హ్మ్. సో, తను చెప్పిన మాట ఏంటంటే లైక్ తను వాళ్ళ కంపెనీలో మన ఇనోమాటిక్స్ స్టూడెంట్స్ ఆల్రెడీ హైర్ అయిన వాళ్ళని వాళ్ళు చూసాడాయన. వాళ్ళ రైట్. పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారనేది చూసి సో, దెన్ హీ మేడ్ అప్ హిస్ డెసిషన్ సేయింగ్ థట్ ఇనోమాటిక్స్ ఇస్ ద రైట్ ప్లేస్. నేను ఇక్కడే చేస్తాను కోర్స్ అని చెప్పి తన కొడుకుని తీసుకొనొచ్చి మన దగ్గర కోర్స్‌కి జాయిన్ చేసి ఎళ్లారు. రీసెంట్‌గా జరిగింది.